వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కార్తిక్. హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సీఎంగా రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల రాక. ఏపీలో ఆగని విధ్వంసకాండ. టీడీపీ అరాచకాలకు బెంబేలెత్తిపోతున్న సామాన్యులు. వైఎస్ జగన్ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఫలితాలు, కార్యకర్తలపై దాడులు సహా పలు అంశాలపై చర్చ. మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై వివరణ ఇవ్వాలని సూచన. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు. ప్రమాణ స్వీకారం చేయనున్న కొత్త ఎంపీలు. నీట్ కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ. సమాధానం ఇవ్వాలని ఎన్టీఏకు నోటీసులు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కలిశారు. మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు, కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, అన్నా రాంబాబు, తెల్లం బాలరాజు, రెడ్డి శాంతి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణతో పాటు పలువురు నేతలు వైఎస్ జగన్ ను కలిశారు. ఎన్నికల ఫలితాలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు సహా పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద వేదిక ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు ప్రమాణం చేయనున్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. వీవీఐపీలు, వీఐపీలతో పాటు నేతలు, ప్రజల కోసం 36 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 7,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు చంద్రబాబు. సుమారు గంట పాటు గవర్నర్తో సమావేశమైన చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకార సభకు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇప్పటికే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడానికి ప్రక్రియ పూర్తి కాగా రేపు ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరకముందే అప్పుడే మీడియాపై ఆంక్షలు మొదలైపోయాయి. రేపటి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మీడియా, జర్నలిస్టులపై ఆంక్షలు విధించారు అధికారులు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సాక్షి మీడియాకు అనుమతిని నిరాకరించారు. సాక్షి మీడియాతో పాటు మరో 2 ఛానళ్లకు అనుమతి ఇవ్వలేదు అధికారులు. కవరేజ్ కోసం మీడియా ప్రతినిధులకు పాసులు కూడా ఇవ్వలేదు. దేశ ప్రధాని హాజరవుతున్న కార్యక్రమానికి ఇలా మీడియా కవరేజ్పై ఆంక్షలు విధించడం విమర్శలకు కారణమవుతోంది. ప్రధాని పర్యటన వార్తలు కవర్ చేయొద్దంటూ ఆంక్షలు విధించడంపై జర్నలిస్టులు ఫైర్ అవుతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విపరీత పోకడలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అన్ని మీడియా ఛానల్స్కి ఆహ్వానాలు అందిన విషయాన్ని అంతా గుర్తు చేస్తున్నారు. విజయవాడలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. భేటీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. అలాగే చంద్రబాబు పేరును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు 3 పార్టీల ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. ఏపీకి అమరావతి రాజధాని అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు కూటమిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే కేంద్ర సహకారం అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర దృష్టికి తీసుకువెళ్లానన్నారు చంద్రబాబు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని మన మీద హోప్ పెట్టుకున్నారు. తిరిగి నేను ఒక్కడినే చేసే కార్యక్రమం కాదు. అందరం సమిష్టిగా మళ్లీ ప్రజలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. దానికి ఈ రాష్ట్రానికి పూర్తిగా కేంద్ర సహకారం అవసరం. నిన్న పోయినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా
కేంద్ర నాయకత్వాన్ని కోరాను. కక్ష సాధింపులకు ఇది సమయం కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలకు చాలా హామీలు ఇచ్చిన విషయాన్ని ఎన్డీఏ కూటమి భేటీలో గుర్తు చేశారు. హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు పవన్. వ్యక్తిగత విమర్శలు, కక్ష సాధింపులకు ఇది సమయం కాదని స్పష్టం చేశారు పవన్. మనం చాలా మాటలు ఇచ్చాం. ఇది కక్ష సాధింపులకి సమయం కాదు. ఇది వ్యక్తిగత దూషణలకు సమయం కాదు. ఇది 5 కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. మన మీద మనందరం ఉమ్మడిగా, మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి పథంలో నడిపించాలి. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, నితీష్ సపోర్ట్తోనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా విభజన హామీల కోసం చంద్రబాబు పోరాడాలన్నారు మల్లు రవి. తెలంగాణతో పాటు ఆంధ్రాకి ఇచ్చిన హామీలు కూడా అమలు చేర్చాము. మరి ఆంధ్రాకి ఇచ్చిన హామీలు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్యమైన సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. వాళ్ళు కూడా పోరాటం చేయాల. నేను అనుకుంటున్నాను, మేము తెలంగాణకి ఇచ్చిన హామీల కోసం పోరాటం చేస్తాం, వాళ్ళు ఆంధ్రాకి ఇచ్చిన హామీల కోసం పోటీ చేస్తాం. మొత్తం అందరు ఎంపీలు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. ఇచ్చేంత వరకు పోరాటం జరిగింది. ఇవ్వనన్నారు, మీరేం చేస్తారు? ఇవ్వనన్నందుకే పోరాటం. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్లో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు కారు ధ్వంసం చేశారు. తన నివాసానికి ఉన్న సీసీ కెమెరాల వైర్లు కూడా కట్ చేశారని రమణారావు తెలిపారు. మాజీ ఎంపీ కేసినేని నాని అనుచరుడిగా గోగుల రమణారావుకు గుర్తింపు పొందారు. దాడి ఘటనపై అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో బాధిత నేత ఫిర్యాదు చేశారు. ఎవరో దుండగులు మరి కావాలని పరిగెట్టుకొని నా కారును ధ్వంసం చేశారు. రాజకీయాల్లో ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి దాడులు అధికారంలో రాగానే ప్రతిపక్షాల మీద ఇలా దాడులు చేయటం సరైన విధానం కాదు. చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా ఈ దాడులను ఖండించవలసిందిగా నేను కోరుతున్నాను. గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగుదేశం నాయకులు బరితెగించారు. వైఎస్ఆర్సీపీ నేత కాళిదాసు వెంకట సత్యనారాయణపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు టీడీపీ నాయకుడు అబ్దుల్లా. బైక్పై వెళుతున్న సత్యనారాయణను అడ్డగించి పట్టపగలు నడి రోడ్డుపై ప్రజలంతా చూస్తుండగానే కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. ఛాతీ, పొట్టభాగంలో కత్తిపోట్లతో తీవ్ర రక్తస్రావం అయింది. సత్యనారాయణను ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కాళిదాసును మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించారు. ఈరోజు ఉదయం 8ంటికి జగాని హోటల్ దగ్గర కాఫీ తాగాము. నేను మా ఫ్రెండు కోలావాసు. నేను టిఫిన్ కట్టించుకొని వాసు అటు సత్యనారాయణ సేపు బయలుదేరాడు. నేను ఇంటికి బయలుదేరాను. కొద్ది దూరం రాగానే వెనక నుంచి వచ్చి ఏదో తగిలినట్టు చూడంగానే పొడగానే కింద పడిపోయాను. ఎమ్మడే వాడిని వాటేసుకున్నాను. అప్పటికి కత్తి 2 పక్కల ఓపెన్ చేసింది కత్తి. తెనాల్లో ఎప్పుడూ లేని చరిత్రని ఈరోజు తీసుకొచ్చారు. నేను గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా. ఇదే 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ పార్టీ నేను గెలిచినప్పుడు నాకు రాష్ట్రం సంగతి అనవసరం. ఈ తెనాలి నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చూసిన శాసనసభ్యుని, మాజీ శాసనసభ్యుని. రాజమండ్రిలో టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగుతున్నారు. కార్యాపురం మూలగొయ్యి ప్రాంతానికి చెందిన దుర్గాసాయి అనే యువకుడిపై ఫలితాలు వెలువడిన రోజే విచక్షణారహితంగా దాడి చేశారు. రాయితో కొట్టడంతో సాయి తలకు తీవ్ర గాయమైంది. ఘటనపై పోలీసులకు మాజీ ఎంపీ మార్గాని భరత్తో కలిసి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం తక్కువ సెక్షన్లు నమోదు చేసి నిందితులకు సహకరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు గూండాయిజానికి తెగబడ్డారు. రామకుప్పం మండలం పెద్దూరులో అరటి చెట్లను నరికివేశారు. పెద్దూరుకు చెందిన ప్రకాష్ అనే రైతు అరటి పొలంలో బీభత్సం సృష్టించారు. ఏపుగా ఎదిగిన అరటి చెట్లను తెగ నరికారు. దీంతో బాధితుడు ప్రకాష్ పోలీసులను ఆశ్రయించాడు. అరటి చెట్లు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసుల్ని కోరారు.
ఏపీ వ్యాప్తంగా సాక్షి టీవీతో పాటు మరికొన్ని ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై ట్రాయ్కి ఫిర్యాదు చేశారు రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి. ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి సాక్షి టీవీతో పాటు కొన్ని ఛానళ్ల ప్రసారాలు రాకుండా కుట్ర చేస్తోందని లేఖలో తెలిపారు. సాక్షి టీవీతో పాటు మరికొన్ని ఛానళ్ల ప్రసారాలను అడ్డుకోవడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించడమేనని గుర్తు చేశారు. ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ట్రాయ్ను కోరారు ఎంపీ నిరంజన్ రెడ్డి. మీడియా స్వేచ్ఛకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ట్రాయ్ను విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ సభ్యులు కలిశారు. రేరా చైర్పర్సన్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, సభ్యులు ప్రదీప్ కుమార్ రెడ్డి పల్లె, రిటైర్డ్ ఐఏఎస్ చిత్రా రంజన్ రామచంద్రన్ ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రేరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు. భూ కొనుగోలుదారులు మోసపోకుండా చట్టం అమలు చేయాలని సూచించారు రేవంత్. మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లు, ఛత్తీస్గఢ్ ఒప్పందాలపై కేసీఆర్ పాత్రపై వివరణ కోరింది పవర్ కమిషన్. ఈ నెల 30 లోపు కేసీఆర్ వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. కేసీఆర్ సమాధానం సంతృప్తిగా లేకుంటే ప్రత్యక్ష విచారణ చేస్తామంది. ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి, రెండవదేమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మూడవది యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఈ మూడు కూడా టెండర్ ప్రక్రియ లేకుండా డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయి. మొదటిదేమో ఛత్తీస్గఢ్ అక్కడ పవర్ ఏజెన్సీకి, రెండేదేమో ఈ నిర్మాణానికి BHEL కాంట్రాక్ట్ ఇవ్వడం. అయితే అందరికి లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసులో FIR నమోదు చేయగా ఇప్పటి వరకు 4గురిని అరెస్ట్ చేశారు. నిందితులుగా 6గురిని చేర్చినట్లుగా ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అటు ఈ కేసులో తమకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు భుజంగరావు, తిరుపతన్న. రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్ట్ చేసినట్లుగా నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు. కేసులో సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించలేదని వాదించారు వారు. అయితే ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారణ జరపాల్సి ఉందని, నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని PP వాదనలు వినిపించారు. 2 వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపు వెల్లడించనుంది. తెలంగాణ మంత్రులకు కొత్త వాహనాలు కేటాయించింది ప్రభుత్వం. మంత్రులకు ల్యాండ్ క్రూజర్ వాహనం కేటాయించింది. ఇప్పటి వరకు సీఎంకు మాత్రమే ల్యాండ్ క్రూజర్ వాహనాలు ఉండేవి. ఆర్థిక పరిస్థితిలో ఇబ్బందులు ఉన్నా కూడా కొత్త వాహనాలను కొనుగోలు చేసింది ప్రభుత్వం. మంత్రి పొన్నం ప్రభాకర్పై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లై యాష్ను తరలిస్తూ అతిపెద్ద స్కామ్ చేస్తున్నారని, కోట్లాది రూపాయలను దోచేసుకుంటున్నారని ఆరోపించారు. పరిమితికి మించి లారీల్లో తీసుకువెళ్తున్న ఫ్లై యాష్ కారణంగా రోడ్లు పాడవుతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు కౌశిక్ రెడ్డి. ఎక్స్పెండిచర్ అనేది 25,000 నుంచి 30,000 రూపాయలు ఒక్క లారీకి పడుతుంది. ఏది 32 టన్స్కైనా 36 టన్స్కైనా. ఈ 25,000 30,000 అంటే ఒక 36 టన్ ఒక్క లారీ పైసలు పేమెంట్ చేసేది. ఇది వీళ్ళు డబుల్ 2.5 కొడుతురు ఒక్క దాంట్లో. ఆ మిగిలిన 30,000 రూపాయలు డైలీ 300 లారీలు కొడుతూ ఉన్నారు. ఆ 30,000 రూపీస్ పర్ లారీ అనేది పోతుందంటే 30,000 ఇంటూ 300 వేస్తే 90 lakh రూపీస్ కొడుతూ ఉన్నారు. ప్రభుత్వ లోగో మార్చేందుకు వేల కోట్లు వృధా చేస్తున్నారని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. సీఎం రేవంత్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్పేందుకు తాను సిద్ధమని, లేకపోతే మాజీ సీఎం కేటీఆర్ క్షమాపణలు చెప్తారా అని సవాల్ చేశారు. ప్రజా సమస్యలు తీర్చకుండా ఎవరింట్లో కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఏదైతే వాస్తవాలు కానివి, వాస్తవాలు లేనివి, దాన్నే వాస్తవాలు అన్నట్టు చిత్రీకరించి ఏదైతే అడ్డగోలుగా 4,639 కోట్లు ఖర్చు అవుతుందని మీరు ఏదైతే పేపర్ పెట్టిందో, ఏ పేపర్ అయితే మీరు ప్రచారం చేసిండ్రో, ఈ పేపర్ మీరు బహిరంగంగా చర్చకి రండి. దీన్ని ప్రూవ్ చేస్తే నేను సంబంధించి బహిరంగ క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నా.
రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు గడిచినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఎన్నికల కోడ్ ముగిసినా హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దీనిపై సీఎంకు బహిరంగ లేఖ రాస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని విమర్శించారు. 63 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ కేవలం 8 ఎంపీ సీట్లు గెలిచి ప్రజాగ్రహానికి గురైందన్నారు. 2500 వారి అకౌంట్లో పడతాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మీరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళా గృహిణిని మీరు ఈరోజు మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. రైతు భరోసా ప్రతి ఏటా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మరి డబ్బులు రైతులు ఎప్పుడు పడతాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కౌలు రైతులకు మీరు ఇస్తామన్నటువంటి 15,000 రూపాయలు, అదే మాదిరిగా వ్యవసాయ కూలీలకు మీరు ఇస్తామన్నటువంటి 12,000 రూపాయల కోసం యావత్ రైతాంగం ఈరోజు మరి ఎదురు చూస్తూ ఉన్నది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ మేరకు హరీష్ రావు ఎక్స్లో పోస్ట్ చేశారు. గాంధీభవన్ వద్ద మోకాళ్లపై నిరసన తెలుపుతున్న ఏఈఈ అభ్యర్థులకు సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ దశల్లో ఏఈల భర్తీ ప్రక్రియ పూర్తి చేసిందని గుర్తు చేశారు. మార్చిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయినా కూడా ఇప్పటికీ నియామక పత్రాలు ఇవ్వడం లేదన్నారు. మంత్రులు అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే నియామక పత్రాలు అందజేయాలని ట్విట్టర్లో డిమాండ్ చేశారు. ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె శ్యామలారావు ఫలితాలను విడుదల చేశారు. మే 16 నుంచి 23 వరకు ఈఏపీ సెట్ నిర్వహించగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 3.39 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. ఇంటర్ మార్కులకు 25% వెయిటేజ్ ఇచ్చి వాటి ఆధారంగా ర్యాంకులను ఇచ్చారు. ఇంజనీరింగ్ విభాగంలో 75.51% ఉత్తీర్ణత నమోదు కాగా 1,95,092 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో 87.11% ఉత్తీర్ణత నమోదు కాగా 70,352 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో జిష్ణు సాయికి ఫస్ట్ ర్యాంక్ రాగా అగ్రికల్చర్ విభాగంలో హైదరాబాద్కు చెందిన సుశాంత్కు తొలి ర్యాంక్ వచ్చింది. ఇంజనీరింగ్ స్ట్రీమ్లో టాప్ ర్యాంకర్స్ ఫస్ట్ ర్యాంక్ మాకినేని జిష్ణు సాయి గుంటూరు, మురసాని సాయి యశ్వంత్ రెడ్డి కర్నూలు సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ బోగల్లపల్లి సందేశ్ ఆదోని కర్నూలు, ఫార్మసీ స్ట్రీమ్ నుంచి ర్యాంక్ 1 ఎల్లు శ్రీశాంత్ రెడ్డి హైదరాబాద్, సెకండ్ ర్యాంక్ పూల దివ్యతేజ తలుపుల శ్రీ సత్యసాయి జిల్లా, థర్డ్ ర్యాంక్ వడ్లపూడి ముఖేష్ చౌదరి తిరుపతి. హైదరాబాద్ గాంధీభవన్ ఆవరణలో ఏఈఈ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. భర్తీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులు అధికారులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. గాంధీభవన్ ఎదుట మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. డాక్యుమెంటేషన్ జరిగి 3 నెలలు గడిచినా ఫైనల్ లిస్ట్ రాలేదని, అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వలేదన్నారు. పేపర్ లీకేజీ బాధితుల్లో తాము కూడా ఉన్నామని, ఇప్పటికైనా తమను పట్టించుకోవాలని ఏఈఈ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతూ ఉండడంతో బస్సుల ఫిట్నెస్ పై దృష్టి పెట్టారు అధికారులు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని అంటున్నారు. సరైన పత్రాలతో పాటు బస్ ఫిట్నెస్, సైడ్ గ్రిల్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటివి ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు. డ్రైవర్ ఫిట్నెస్తో పాటు ఒక అటెండర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. ఏసీబీ కార్యాలయం పక్కన ఉన్న చర్చి సిబ్బందితో పాటు మహిళపై దాడికి యత్నించింది. మహిళ ప్రతిఘటించడంతో గంజాయి బ్యాచ్ పరారైంది. ఘటన సీసీ కెమెరాలో రికార్డు కాగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బస్సులో అక్రమంగా గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దత్తిరాజేరు మండలం పెదమానాపురంలో జాతీయ రహదారిపై బస్సులో అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాసింజర్లను లెక్కించే క్రమంలో గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అనుమానించి బస్సును పోలీస్ స్టేషన్కు తీసుకువెడుతుండగా వారు తప్పించుకున్నారు. 2 బ్యాగుల్లో 8 ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు.
జాతీయ వార్తల్లోకి వెళ్దాం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 18న సొంత పార్లమెంటు నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. కిసాన్ సమ్మేళనంలో ఆయన పాల్గొంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ వారణాసి వెళ్లడం ఇదే తొలిసారి. కాశీ పర్యటనలో భాగంగా దశాశ్వమేధ్ ఘాట్లో గంగా హారతిలో ప్రధాని మోదీ పాల్గొంటారని సమాచారం. వారణాసిలో ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ వరుసగా మూడోసారి వారణాసి స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఒడిశాలో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బీజేపీ గిరిజన నేతకు పగ్గాలు అప్పగించింది. 4 సార్లు ఎమ్మెల్యే అయిన మోహన్ చరణ్ మాఝీని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసింది. ఈ మేరకు భువనేశ్వర్లో జరిగిన సమావేశంలో పార్టీ శాసనసభా పక్షనేతగా మోహన్ చరణ్ మాఝీని ఎన్నుకున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. కనకవర్ధన్ సింగ్ దేవ్, ప్రవతి పరిడా డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ భేటీకి బీజేపీ అధిష్టానం తరపున పర్యవేక్షకులుగా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం బుధవారం సాయంత్రం 5 గంటలకు జనతా మైదానంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారు. పూరి జగన్నాథుడికి మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు ఆహ్వానం లేఖలు అందజేసినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. मैंने विधायक दल के सम्मानित सदस्यों से मुख्यमंत्री पद हेतु नाम आमंत्रित किए तो केबी सिंह देव जी ने सबसे पहले खड़े होकर मुख्यमंत्री पद के लिए श्री मोहन मांझी का नाम प्रस्तावित किया है और इसके साथ ही सूरमा पाड़ी, रवि नारायण जी नायक, लक्ष्मण बाद और पृथ्वीराज जी हरिचंदन जी. పార్లమెంట్ సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 24న పార్లమెంట్ స్పెషల్ సెషన్ ప్రారంభం కానుంది. జూన్ 24, 25 తేదీల్లో లోక్సభకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. జూన్ 26న స్పీకర్ ఎన్నిక జరుగుతుందని సమాచారం. జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సెషన్స్లోనే కేంద్ర మంత్రివర్గాన్ని ఉభయ సభలకు పరిచయం చేయనున్నారు ప్రధాని మోదీ. మోదీ 3.0లో కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేతలు బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నార్త్ బ్లాక్లోని హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆ శాఖ సహాయ మంత్రులు బండి సంజయ్, నిత్యానంద్ రాయ్ ఆయనకు స్వాగతం పలికారు. అలాగే జేపీ నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా, శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గజేందర్ సింగ్ షెకావత్ సాంస్కృతిక శాఖ మంత్రిగా, హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం శాఖ మంత్రిగా, జ్యోతిరాదిత్య సింధియా కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా, చిరాగ్ పాశ్వాన్ ఫుడ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా, అర్జున్ రామ్ మేఘ్వాల్ న్యాయ శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు. సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఎల్ మురుగన్. ఆయా శాఖల ఉన్నతాధికారులు కేంద్ర మంత్రులకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. లోక్సభ ఎన్నికల్లో పలువురు రాజ్యసభ ఎంపీలు పోటీ చేసి విజయం సాధించడంతో పెద్దల సభలో 10 స్థానాలు ఖాళీ అయ్యాయి. రాజ్యసభ సెక్రటేరియట్ ఈ వివరాలను అధికారికంగా వెల్లడించింది. 18వ లోక్సభకు ఎన్నికైన నేపథ్యంలో జూన్ 4 నుంచి వారి రాజ్యసభ సభ్యత్వం నిలిచిపోయినట్టుగా తెలిపింది. అసోం, బీహార్, మహారాష్ట్ర నుంచి 2 చొప్పున, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర నుంచి ఒక్కో స్థానం ఖాళీ అయినట్టుగా ఈ ప్రకటనలో వెల్లడించింది. రాజ్యసభ సెక్రటరేట్ నుంచి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఈ ఖాళీల భర్తీకి ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించనుంది. ఇంటర్నేషనల్ అప్డేట్స్. మాలావి ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ మిస్సింగ్ ఉదంతం విషాదాంతంగా ముగిసింది. ఉపాధ్యక్షుడు సావులో చిలిమాతో పాటు మరో 9 మంది ఈ ప్రమాదంలో మరణించినట్లుగా ఆ దేశ అధ్యక్ష భవనం ప్రకటించింది. సోమవారం ఓ అధికారిక కార్యక్రమం కోసం ఆయన నేతృత్వంలోని బృందం బయలుదేరగా కాసేపటికే రాడార్ నుంచి ఆ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధాలు తెగిపోయాయి. దీంతో భారీగా సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఇవాళ నిఫ్యా పర్వతాల్లో చికంగావా అడవుల్లో కూలిన ఎయిర్ క్రాఫ్ట్ శకలాలు గుర్తించారు. అందులో ఎవరూ సజీవంగా లేరని ఆ దేశ అధ్యక్ష భవనం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు లాజరస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
గాజాలో బందీలను విడిపించేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపడుతున్న ఇజ్రాయెల్ సైన్యానికి హమాస్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బందీలను చంపేస్తామని బెదిరిస్తోంది. ఇజ్రాయెల్ ఆర్మీ ముందుకు చొచ్చుకుని వస్తోందని భావిస్తే బందీలను కాల్చేయాలని తమ దళాలకు అగ్రనేతల నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా సమాచారం. ఇటీవల హమాస్ చెర నుంచి 4 బందీలను విడిపించింది ఐడిఎఫ్. ఈ ఆపరేషన్ కారణంగా స్థానికంగా భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈ క్రమంలోనే హమాస్ నుంచి తీవ్ర హెచ్చరిక వచ్చినట్లుగా అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. బిజినెస్ న్యూస్ చూద్దాం. మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య ముగిశాయి. ఫెడ్ వడ్డీ రేట్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందన్న ఆందోళనతో ఉదయం నుంచి మార్కెట్లు ఊగిసలాడే. చివరకు 33 పాయింట్ల నష్టంతో 76,456 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం స్వల్ప లాభాలతో 23,264 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకానొక దశలో స్టాక్ మార్కెట్లు కీలక రికార్డు స్థాయిని తాకాయి. అయినప్పటికీ ఎక్కువసేపు నిలబడలేకపోయాయి. అటు సెక్టార్ సూచీల్లో ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 1.84%, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1.34%, టెలికమ్యూనికేషన్స్ 1.93% లాభపడ్డాయి. ఐటీ సర్వీస్ల ప్రొవైడర్ కాగ్నిజెంట్ టెక్నో డిజిటల్ ఇంజనీరింగ్ సంస్థ బెల్కాన్ని దాదాపు $1.3 బిలియన్ కి కొనుగోలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇది క్యాష్ స్టాక్ డీల్ అని వెల్లడించారు. ఈ ఒప్పందం వల్ల ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్, ఆటోమోటివ్ రంగాల్లో కాగ్నిజెంట్ విస్తరిస్తుంది. 2015 నుంచి ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఏఈ ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ యాజమాన్యంలో బెల్కాన్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 60 కేంద్రాల్లో 10,000 మంది ఉద్యోగులున్నారు. దీని క్లయింట్లలో బోయింగ్, జనరల్ మోటార్స్, రోల్స్ రాయ్స్, నాసా, యుఎస్ నేవీ ఉన్నాయి. ప్రస్తుత బెల్కాన్ సీఈఓ లాన్స్ ఇక నుంచి కూడా సంస్థకు నాయకత్వం వహిస్తారు. ఓపెన్ ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంటే తన కంపెనీలో యాపిల్ ఉత్పత్తులను నిషేధిస్తామని టెస్లా అధినేత ఎలన్ మస్క్ హెచ్చరించారు. కాలిఫోర్నియాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యాపిల్ ఓపెన్ ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ఎలన్ మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఓపెన్ ఏఐని యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలో ఏకీకృతం చేస్తే మా కంపెనీలో యాపిల్ పరికరాలను నిషేధిస్తామని హెచ్చరించింది. ఈ ఒప్పందాన్ని ఆమోదయోగ్యం కాని భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తామని ఇలాన్ మస్క్ తెలిపారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. T20 ప్రపంచ కప్ మాజీ ఛాంపియన్ పాకిస్తాన్ పై సంచలన విజయం సాధించింది అమెరికా. ఇప్పుడు టీమిండియాతో మ్యాచ్ కి సై అంటోంది. బుధవారం న్యూయార్క్ వేదికగా భారత్తో తలపడనుంది. పాకిస్తాన్ని సూపర్ ఓవర్లో ఓడించి మంచి ఊపు మీదున్న యుఎస్ఏ భారత్తో జరిగే మ్యాచ్లో కూడా గట్టి పోటీనివ్వాలని భావిస్తోంది. అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ కాస్త ఇండియా వర్సెస్ మినీ ఇండియాగా మారిపోయింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు హ్యాట్రిక్ సాధించడంతో పాటు సూపర్ 8 బర్త్ను ఖాయం చేసుకుంటుంది. వెదర్ అప్డేట్స్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. అటు కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, ఇటు ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్, గట్కేసర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరోవైపు ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట ప్రాంతాల్లోనూ వాన కురిసింది. సాయంత్రం వరకు వేడి, ఉక్కపోతతో ఉన్న ప్రజలకు ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం కురవడంతో ఉపశమనం కలిగింది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, తుర్కియాంజల్, మన్నెగూడ, ఆదిబట్ల, బొంగులూరుల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం నమోదైంది. అక్కడ ఎండలు మండుతున్నాయి, ఇక్కడేమో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. దేశవ్యాప్తంగా విచిత్రమైన వాతావరణ పరిస్థితులు. భానుడి భగభగలతో ఉత్తరాది ఉడికిపోతుంటే దక్షిణాదిలో చల్లని వాతావరణం. సూర్యుడి ప్రతాపానికి ఉత్తరాది జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలులు వీస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్లలో పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో నిన్న 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఇవాళ 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో 47 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు కూడా వేడిగాలులు వీస్తున్నాయి.
యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం చెన్నైలోని అంజనా సుతశ్రీ యోగాంజనేయ స్వామి మందిరంలో వైభవంగా జరిగింది. ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఈ వివాహ వేడుక జరిగింది. జూన్ 7న హల్దీ కార్యక్రమంతో ఈ పెళ్లి వేడుక ప్రారంభమై జూన్ 8 సంగీత్, జూన్ 10న సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వివాహ మహోత్సవం జరిగింది. జూన్ 14న చెన్నై లీలా ప్యాలెస్లో గ్రాండ్గా రిసెప్షన్ జరగనుంది. సినిమా అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. మంగళవారం రవితేజ 75వ సినిమా ప్రారంభం. మరోసారి మాస్ మహారాజాతో శ్రీలీల జోడీ. కల్కి 2898 AD మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. మరో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారట. ఈ నెల 27న సినిమా విడుదల కాబోతోంది. యష్ హీరోగా నటించిన రాజధాని రౌడీ మూవీ జూన్ 14న తెలుగులో విడుదల కాబోతోంది. సముద్ర దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా వరదరాజు గోవిందం తెరకెక్కింది. లేటెస్ట్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. జూన్ 13న విడుదల కావలసిన ధనుష్ రాయస్ మూవీ జూలై 26కు వాయిదా పడింది. విజయ్ సేతుపతి కెరీర్లో 50వ సినిమాగా మహారాజా మూవీ రూపొందింది. 2 గంటల 22 నిమిషాల నిడివితో ప్రదర్శనకు రాబోతోంది.